పాకిస్తాన్ ప్లేయర్ అహ్మద్ని ఎస్ఆర్హెచ్ అయితే కొనుక్కోవడం జరిగింది. సో ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. ఇక మా విరాట్ కోహ్లీ చెలరేగిపోతాడు. పాకిస్తాన్ అంటే చాలా ముచ్చట, వాళ్ళకి బాబులాగా ఆడుతాడు. ఆల్రెడీ పాకిస్తాన్ డాడ్ మా విరాట్ కోహ్లీ అని చెప్పి చాలా మంది మీమ్స్ చేయడం, ట్రోల్ చేయడం మనమైతే చూడొచ్చు అనమాట. అదేవిధంగా భయంకరంగా ఆడుతారు అని చెప్పి కూడా చాలా మంది రీల్స్ చేస్తున్నారు. సో భయ్యా ఐపీఎల్ కోసం వాడిని అయితే కొనుక్కోలేదు. ఎస్ఆర్హెచ్ లీడ్ అని చెప్పి కొన్ని మ్యాచెస్ ఉంటుంది అనమాట. లైక్ ఇంగ్లాండ్లో మనకి ఐపీఎల్ అలాగో ఇంగ్లాండ్లో చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఒక లీగ్స్ అయితే ఉంటే ఆ లీగ్లో చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్ ఈసారి ఆడించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసం భాగంగానే ఈ పాకిస్తాన్ ప్లేయర్ అనేటువంటి ఈ పాకిస్తాన్ స్పిన్నర్ని అయితే కొనుక్కోవడం జరిగింది. మ్యాక్సిమం వన్ అయితే ఐపీఎల్లో ఆడించారు, దాంట్లో డౌటే లేదు. ఆడి ఇండియాలోకి అడుగు పెడితే నిజంగా స్టేడియాన్ని అయితే తగలబెడతారు వాడి కోసం, దాంట్లో డౌటే లేదు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఎవడు కూడా కంగారు పడమాకంటే. కానీ ఇప్పుడు ఈ ఎస్ఆర్హెచ్ ఏదైతే ఉందో హైదరాబాద్ అనేటటువంటి పేరు కన్నా పాకిస్తాన్ అనేటటువంటి పేరు పెట్టుకోండి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేయడం, మేమ్స్ చేయడం మనమైతే చూడొచ్చు. ఆల్రెడీ పాకిస్తాన్ అంటే చచ్చే ముచ్చట విరాట్ కోహ్లీకి, పిచ్చ కుట్టుడు కొడతారు వాళ్ళ మీద. అదేవిధంగా ఈ హైదరాబాద్ మీద కూడా ఎర్ర కుట్టుడు కొడతారు. 28th చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ విజృంభణ అంటే మీరు చూస్తారని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. ఎస్ఆర్హెచ్కు మామూలు బ్యాటింగ్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఎస్ఆర్హెచ్ని వెయ్యాలి తొయ్యాలి అని. ఆ పగతో విరాట్ కోహ్లీ ఆడితే మట్టికి ఈజీగా మళ్ళీ 900 రికార్డ్ బ్రేక్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు.